హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బాగున్నానన్నానని నిజంగా బాగున్నాను అనుకోకండి. అస్సలు బాగోలేదండి. ఎందుకంటే ఒక 10 డేస్ బట్టి అయితే ఫుల్‌గా ఫీవర్ అయితే ఉందండి. 10 డేస్ ఫీవర్ ఏం కాదు. అలా ఒకరోజు వస్తుంది, ఒకరోజు తగ్గుతుంది. అలా కొంచెం ఇబ్బంది పెడుతుందండి ఒక 10 డేస్ బట్టి. టాబ్లెట్స్ ఏసుకుంటున్నాను. అయినా తగ్గట్లేదండి. హాస్పిటల్‌కి వెళ్ళాలి. రేపొద్దుట వెళ్దాం అనుకుంటున్నాము. ఏంటో తగ్గట్లేదని. ఫీవర్ వచ్చినప్పుడే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంజెక్షన్ చేస్తారని భయమేసి నేనైతే వెళ్ళలేదండి. మా హస్బెండ్ అయితే హాస్పిటల్‌కి వెళ్దామని చాలా ఇబ్బంది పెట్టారు కానీ, నా వల్ల కాదు నేను రాను. నాకేం ప్రాబ్లమ్ ఏం లేదు బానే ఉందని ఇప్పటి వరకు తీసుకొచ్చాను. 10 డేస్ అవుతుంది. ఇంకా ఫీవర్ అయితే తగ్గట్లేదండి. మళ్ళీ వస్తుంది. ఇన్ని రోజులు వెయిట్ చేయించావు అప్పుడే తగ్గిపోననేసి మా హస్బెండ్ అయితే నన్నైతే తిడుతున్నారండి. ఇంకా ఆయన కోసం రేపైతే వెళ్దాం అనుకుంటున్నాను. నిజంగా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే నిజంగా ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు కదండీ. పిల్లలకి బాగోకపోయినా మనం మనశ్శాంతిగా ఉండలేము. మనకు బాగోకపోయినా ఉండలేము. అందులోనూ మా హస్బెండ్ అయితే నిజంగా ఎన్ని ఎలా ఉన్నా ఆరోగ్యం విషయంలో మటికి అస్సలు చాలా జాగ్రత్తగా ఉంటారండి. ఏదైనా చిన్న తలనొప్పి వచ్చినా కూడా టాబ్లెట్ తేనా అంటూ ఉంటారండి. అంతకన్నా ఏం కావాలండి? ఒక చిన్న మాట చాలండి. ప్రేమతో మాట్లాడితే ఒక చిన్న మాట చాలు. అంతకు మించి ఏమీ అవసరం లేదండి. నిజానికి నార్మల్‌గా ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ, ఆరోగ్యం బాగోనప్పుడు మటికి వాళ్ళు తిన్నావా? టాబ్లెట్ ఏసుకున్నావా? అని ఒక మాట అడిగితే అదొక సంతోషం కదండీ! వాళ్ళేమి మనకి ఆస్తులు, అంతస్తులు ఏమి ఇవ్వక్కర్లేదండి. ఒక్క మాట ప్రేమగా ఒక్క మాట మాట్లాడితే చాలు నిజంగా. మా హస్బెండ్ అయితే నిజంగా ఆ విషయంలో అయితే నేనైతే లక్కీ అండి చెప్పాలంటే. ఎందుకంటే ఎన్ని ఎలా ఉన్నా కొంచెం ఏదైనా ఆరోగ్యం తేడాగా ఉందనేటప్పటికి నిజంగా అసలు వదలరండి. తిన్నావా? టాబ్లెట్ ఏసుకున్నావా? ఇంకా ఏదైనా తీసుకురానా? అది ఇది అంటూ కూడా ఉంటారండి. అదే కావాలండి నిజంగా. కొంతమందుంటారు భార్య తిందో లేదో కూడా పట్టించుకోరు నిజంగా. నేనైతే ఆ విషయంలో అయితే లక్కీ అనే చెప్పుకోవచ్చు. కొంతమంది అమ్మాయిలుంటారు. ఆస్తున్నవాడు రావాలి, లేదంటే అందమున్నవాడు రావాలి అనేసి అనుకుంటూ ఉంటారు. నేను చెప్పేదేంటంటే ఆస్తి లేకపోయినా, అందం లేకపోయినా మంచి మనసున్న అబ్బాయి రావాలని అయితే కోరుకోండి. ఎందుకంటే ఆస్తున్న, అందమున్న కొంతమంది ఉంటారు. శాడిస్ట్‌లా ప్రవర్తిస్తూ ఉంటారు. అదే మంచి మనసున్న వాళ్ళనుకోండి పెరుగన్నం కూడా పరమాన్నంలా తినొచ్చు నిజంగా. ఎందుకంటే మనం చెప్పే ప్రతి దాన్ని కూడా అర్థం చేసుకుంటారు మంచి మనసున్న వాళ్ళైతే. ఆస్తి ఏముందండి? ఆస్తి ఒక రోజు ఉంటది, ఒక రోజు ఉండదు. అదేం పెద్ద ఇష్యూ అయితే కాదండి. ఆస్తి ఎలా అయినా సంపాదించుకోవచ్చు. కానీ మంచి మనసున్న వాడిని భర్త కింద చేసుకోవడం మటుకు నిజంగా చాలా కష్టమండి. అలా అని ఎంత మంచి వాళ్ళైనా సరే ఒక్కొక్కసారి ఎవరికైనా వస్తూ ఉంటాయండి మనస్పర్ధలనేవి. కాకపోతే అవన్నీ కూడా తట్టుకుని, అవన్నీ కూడా సరిచేసుకుంటూ కలిసిమెలిసి బ్రతకడమే నిజంగా నిజమైన వైఫ్ అండ్ హస్బెండ్ అర్థం ఏంటంటే నిజంగా కష్ట సుఖాలు కూడా చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఎదుర్కొని ఎదరికి సాగిపోవడమేనండి చెప్పాలంటే. ఈ మగవాడి విజయం వెనకమాల ఒక ఆడది ఉంటుంది అంటారండి. అది కరెక్టో కాదో నాకైతే తెలీదు కానీ, పెళ్ళయిన తర్వాత ఒక అమ్మాయి ఆనందంగా, స్వేచ్ఛగా ఉందంటే మటికి తన వెనకమాల ఖచ్చితంగా ప్రేమించే ఒక మంచి మనసున్న హస్బెండ్ అయితే ఉన్నట్టేనండి నన్నడిగితే. కొంతమంది ఉంటారండి ఎక్కడికైనా వెళ్దామని అడిగితే వాళ్ళు వెళ్ళరు. వాళ్ళ వైఫ్‌ని వెళ్ళనివ్వరు అన్నట్టు ఉంటారు. మా హస్బెండ్ అయితే అలా కాదులెండి. ఆయనకి ఇష్టం లేదంటే "వెళ్తే నువ్వు వెళ్ళు. నేను మటికి రాను" అనేసి చెప్పేస్తారండి. మాటల్లో పడి గూడెం వచ్చేసామండి. ఏం తీసుకుంటావు అని అడుగుతున్నారు మా హస్బెండ్ అయితే. ఇప్పటి వరకు నేను చెప్పిందైతే ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి. ఎవరు తప్పుగా అయితే అనుకోకండి. నార్మల్‌గా నాకు అనిపించింది, నా లైఫ్‌ని బట్టి నేను చూసిన దాన్ని బట్టి నేనైతే మాట్లాడాను తప్ప, ఎవరినో ఏదో అనాలని వేరేలా అయితే కాదండి. ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మటికి ఎవరు ఏమీ ఫీల్ అవ్వద్దండి. ఏం తీసుకుంటావు అనేసి అంటున్నారండి మా హస్బెండ్ అయితే. సరేలే ఇటు సైడు కూరగాయలు అయితే ఎక్కువగా ఉంటాయి కదా! ఏదైనా కూరగాయలు తీసుకుంటాను. ఒక షాప్ దగ్గర అయితే ఆపండి అన్నానండి.
ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇటు సైడ్ అయితే. ఆల్రెడీ ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయండి, అందుకని ఫ్రూట్స్ అయితే ఏం తీసుకోలేదు. ఒకసారి తీసుకోవడం ఎందుకు, అవి అయిపోయిన తర్వాత తీసుకుందాంలే అనేసి స్కిప్ చేస్తున్నానండి. ఫ్రూట్స్ అయితే ఏం తీసుకోను. సరే కూరగాయలు తీసుకుందామని అయితే ఒక షాప్ దగ్గర అయితే ఆపామండి. ఇక్కడ దొండకాయలు అయితే కేజీ 60 రూపాయలు అంటండి. అసలు చాలా దారుణం కదండి. ఇంత రేటు, కూరగాయలకి ఉన్నంత రేటు నిజంగా చాలా రేట్ ఎక్కువైపోయినాయండి కూరగాయలు అయితే. క్యారెట్ ఆల్రెడీ ఇంట్లో ఉందండి, సరేలే బాగుంది కదా అనేసి ఒక పావు కేజీ అయితే వేయమన్నానండి. ఆల్రెడీ క్యారెట్ ఉంది ఇంట్లో. టమాటాలు అర కేజీ 30 రూపాయలు అంటండి, అంటే కేజీ 60 రూపాయలు. చాలా రేట్ అండి బాబు నిజంగాను. ఒక అర కేజీ అయితే తీసుకున్నానండి. సరే కదా అనేసి అవి తీసుకుని వస్తుంటే దారిలో ఒక షాప్ కనపడిందండి. రిలయన్స్కి వెళ్దాం అనేసి వస్తుంటే షాప్ కనపడింది. ఈ షాపు స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఏ వస్తువైనా 9 రూపీస్ అంటండి. నిజంగా మేమైతే షాక్ అయ్యాము. పైకి వచ్చి చూస్తే ఇవన్నీ పిల్లలకి సంబంధించినవి చాలా ఉన్నాయండి ఇక్కడ. నిజంగా చిన్నపిల్లలకి తీసుకోవాలంటే ఈ షాప్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రతిదీ ఇందులో ఏ వస్తువైనా కూడా ఓన్లీ 9 రూపీస్ అంటండి. ఒక్కొక్కటి 9 రూపీస్ అంట. పిల్లలకు సంబంధించిన మటుకి చాలా ఉన్నాయి ఇక్కడైతే. నిజంగా ఇక్కడైతే ఒక గంట సేపు ఇక్కడే సరిపోయిందండి. నిజంగా అనుకోని షాపింగ్ ఇదైతే. మేమైతే అనుకోలేదు, ఏదో తీసుకుందామని వచ్చాం కానీ ఈ షాప్ కనబడేసరికి ఇక్కడే ఆగిపోయామండి. నిజంగా ఇక్కడ ఇవన్నీ ఈ వస్తువులన్నీ కూడా ఏ వస్తువైనా ఓన్లీ 9 రూపీస్ అంటండి. ఇంక నేనైతే ఏమేమి కావాలో అవన్నీ తీస్తూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే ఒక బుట్ట అయితే ఇచ్చారండి, మీకు కావాల్సినవి ఇందులో వేసుకోండి అనేసి. మా హస్బెండ్ ఏమో ఆ బుట్ట ఇచ్చుకుని ఏం తీస్తానా అని నా వెనకమాల వస్తున్నారు. ఏం కావాలో తీసుకో అని అన్నారు కానీ నాకన్నా ఎక్కువ మా హస్బెండే తీసారండి. చెప్పాలంటే 9 రూపీసే కదా, 9 రూపీసే కదా అని. నిజంగా 9 రూపీసే కదా అనేసి మేమైతే మహా అయితే ఏమైనా ఒక 200 లేదంటే 300 అవుతుందేమో అనుకున్నాం బిల్లు. కానీ చివరిలో బిల్లు ఎంత అయిందో చివరిని చెప్తాను. నిజంగా మీరు కూడా షాక్ అవుతారు. నేనైతే షాక్ అయ్యాను నిజంగాను. ఓన్లీ 9 రూపీసే కదా అనుకున్నాను కానీ చివరికి ఇంత బిల్ అవుతుంది అనుకోలేదు నేనైతే, నేను తీసుకున్న వస్తువులకి. చూడండి మా హస్బెండ్ అయితే పిల్లలకి అనేసి బొమ్మలు అవి ఇవి తెగ తీసేస్తున్నారు. ఈ డబ్బాలు కూడా 9 రూపీస్ అంటండి. బాగున్నాయి కదండి నిజంగా, ఇవన్నీ చాలా బాగున్నాయి. నేనైతే చాలా తీసానండి ఇందులో, అన్నీ కాదు, ఏదో ఒక్కొక్కటి అవసరమైనవల్లా తీసుకున్నాను. అయినా బిల్ ఎంత అయిందో చూడండి చివరిన. మీరు కూడా షాక్ అవుతారు. నిజంగా వస్తువులు చూడడానికి అయితే ఎన్నో లేవు కానీ బిల్లు మటుకు పేలిందండి చివరిన. అనుకోని షాపింగ్ ఇదైతే. చూడండి ఇవి కూడా ప్లేట్స్ కూడా ఇవన్నీ కూడా ఓన్లీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెం 9 రూపీస్ అండి. పిల్లలకి ఆడుకునేలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ చిన్న చిన్న సామాన్లు, ఇవన్నీ చాలా నచ్చినాయండి నాకైతే. మళ్ళీ గుడిమె వెళితే ఖచ్చితంగా మళ్ళీ ఈ షాప్కి అయితే మళ్ళీ వెళ్తానండి. గుడిమె వెళ్తే మటుకి అంత నచ్చింది నాకు ఈ షాపు. నిజంగా ఇక్కడికి పిల్లల్ని తీసుకొస్తే మటుకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి కదా ఇక్కడ, అవి పిల్లలకి ఎంతో ఇష్టం కదండి. నూడిల్స్ స్పూన్స్ అయితే తీసుకున్నారు, మా పిల్లలు ఎక్కువ నూడిల్స్ తింటారనేసి. వాళ్ళ కోసం మళ్ళీ కప్పులు కూడా తీసుకున్నారండి. ఎందుకండి ఇవి చిన్నగా ఉన్నాయి కదా, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారు అన్నారండి ఆయన. ఈ గిన్నెలు ఈ గ్లాసులు అన్నీ ఒక్కోటి 9 రూపీస్ అంటండి. ఈ డబ్బాలు కూడా 9 రూపీస్ అంటండి. నేనైతే 2 తీసుకున్నానండి. పిల్లలు ఏ స్నాక్స్ అయినా వేసుకుంటారు అనేసి 2 డబ్బాలు అయితే తీసుకున్నానండి. బాగున్నాయండి నిజంగా. ఈ షాప్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. ఇదిగోండి పిల్లలకి స్నాక్స్ బాక్సులు అండి ఇవి. స్నాక్స్ వేసుకెళ్ళడానికి బాగుంటాయని 2 తీసుకున్నానండి. క్లిప్లు, పిల్లలకి బ్యాండ్లు చాలా ఉన్నాయండి ఇక్కడ ఐటమ్స్ అయితే. ప్రతి ఐటమ్ 9 రూపీస్ అండి. చాలా బాగున్నాయి నిజంగాను. పాపం మా హస్బెండ్ అయితే ఏమన్నా ఒక పావు గంట టైం పడుతుంది అనుకుని లోపలికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే గంట పట్టిందండి నిజంగా. ఒక అరగంట అయితే ఆయన ఏం మాట్లాడలేదండి. అరగంట తర్వాత అయిందా అన్నారండి.
అవి ఏ వస్తువైనా అవి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి వస్తువు ఏంటా అనేసి చూస్తాం కదండీ. ఎంతైనా ఆడవాళ్ళం కదా! షాపింగ్‌కి వెళ్ళే వరకు వాళ్ళ మాట వింటాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు మన మాట వినాల్సిందే కదండీ నిజంగా. ప్రతీదీ అవసరం ఉన్నా లేకపోయినా ప్రతీదీ అన్నీ చూస్తూ వచ్చేటప్పటికి చాలా టైం అయితే పట్టేసిందండి. ఇంకేం చేస్తారు మా హస్బెండ్ అయితే ఇంక ఇది ఇప్పుడు రమ్మన్నా రాదు మొత్తం చూసేవరకు అనేసి ఇంకా కాంప్రమైజ్ అయిపోయి నా వెనకమాలే చూస్తున్నారు ఆయన కూడా. నేను ఏం చూస్తున్నానో ఏం తీసుకుంటున్నానో అనేసి ఆయన కూడా నా వెనకమాల చూస్తూ వస్తున్నారండి. ఇక్కడైతే చాలా రకాలుగా ఉన్నాయండి ఐటమ్స్ అన్నీ. ఓన్లీ 9 రూపీస్ అంటే నిజంగా విచిత్రంగానే ఉందండి. బాగున్నాయి నిజంగా. ఇలా చూస్తూ చూస్తూ నాప్కిన్స్ కూడా ఉన్నాయండి. కాకపోతే అవంత క్వాలిటీగా లేవు. నచ్చలేదు అవైతే. చాలామంది చాలా తీసుకుంటున్నారండి. ఇది కొత్తగా పెట్టినట్టున్నారండి షాప్ అయితే. ఇక్కడ షాప్ ఉందనేసి ఎవరికీ తెలీదు. లేదంటే ఇంకా చాలామంది ఉందురు జనమైతే. ఓన్లీ ఆ బోర్డు చూసిన వాళ్ళు మటుకే వస్తున్నారు. చాలామందికి తెలీదు కదండీ ఆఫరు. కొత్తగా పెట్టారండి. ఇది 2 డేస్ ఉంచుతారనుకుంటండి షాప్ అయితే. ఇంకా చిన్న చిన్న కుర్చీలు కూడా ఉన్నాయి చూసారా? ఇదిగోండి మేము తీసుకున్నవైతే ఒక బుట్టలో వేసుకుని ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ ప్రతి ఐటము కూడా ప్రతీదీ తీసుకోవాలనిపించిందండి నిజంగా. షాప్‌లో చూస్తుంటే ప్రతీదీ తీసుకోవాలనిపించింది. కాకపోతే అన్నీ అంత అవసరమేముందిలే అనేసి కొన్ని మటికి తీసుకున్నాను. నాకు కావాలి అనుకున్నవైతే తీసుకున్నాను. కీ చైన్స్ కూడా ఉన్నాయండి. మా హస్బెండ్ చూడండి నాకన్నా ఎక్కువైపోయారు ఈ షాప్‌లో. ఈయనైతే ఎక్కడికన్నా వెళ్తే నేను షాపింగ్ చేస్తాను. ఇందులో చూడండి మా హస్బెండ్ పిల్లలకి, ఆయనకి ఏం కావాలో అవన్నీ తీసేస్తున్నారు. డబ్బులండి ఇవైతే. డబ్బులు చూడండి. డూప్లికేట్ నోట్లండి భలే ఉన్నాయి కదా! అవి కూడా 9 రూపీసేనంట. అవి నిజమైన డబ్బులైతే బాగుండు కదండీ. గాజులు కూడా ఉన్నాయండి. పిల్లలకి బ్యాండ్లు, గాజులు, క్లిప్లు, హెయిర్ బ్యాండ్స్ చాలా ఉన్నాయండి ఇక్కడైతే. కొన్ని మా పాపకి కావాల్సినవి గట్టా తీసుకున్నానండి. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. ఫైనల్‌గా బిల్ ఎంత అయిందంటే నిజంగా ఆ సామానం అయితే ఎన్నో లేవు కానీ వస్తువులు బిల్ అయితే పేలిందండి. 800 అయిందండి. చూడండి అసలు అవి ఎన్ని ఉన్నాయి 800 అయింది. ఇంకేం చేస్తాం తీసుకున్నాం కదా అనేసి ఇంకా తీసుకున్నాం. అవసరమైనవే కదా అనేసి. తీసుకున్న తర్వాత ఇంకా రిలయన్స్‌లోకి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా ఏమైనా కొన్ని ఇంట్లో కావాల్సినవి తీసుకుందాం అనేసి రిలయన్స్‌లోకి అయితే వచ్చామండి. మంచి నూనె నిజంగా ఒక నైట్‌కి నైటు కేజీకి రూ. 25 అయితే పెరిగిందంటండి. షాక్ అయిపోయామండి నిజంగా. అసలు అంత రేట్లయితే ఎలా అండి? అంతంత పెంచేస్తున్నారు ఏవైనా కూడా. ఇంకా ఇక్కడికి వచ్చి కొన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే కొన్ని తీసుకుంటున్నామండి. అన్నిటిలోనూ నిజంగా ఏ షాపింగ్ ఎలా ఉన్నా నాకైతే రిలయన్స్‌లో షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే ఒకళ్ళని మనం అడిగే పని ఉండదు. మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు. దాని రేట్ కూడా అక్కడ వేసేస్తారు వాళ్ళైతే. మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏదైనా. చూడండి కొన్ని కొన్ని అయితే మా హస్బెండ్ తీశారు. నేను తీశాను. తీసుకున్నాము. ఇంకా ఫైనల్‌గా పిల్లలకి బిస్కెట్లు అండ్ పంచదార అవి ఇవి కావాల్సినవి మటికి తీసుకున్నామండి. ఎప్పుడు ఏం కావాల్సినా ఎక్కువ శాతం ఇక్కడే తీసుకుంటామండి. ఇంకా అవసరమైన మటుకు తీసుకున్నాము. ఒక డ్రింక్ బాటిల్ తీసుకున్నాము. బజ్జీలు వేసుకుందాం అనేసి మిరపకాయ బజ్జీలు వేసుకుందామని మిర్చీలు కూడా తీసుకున్నామండి. ఎన్ని ఎలా ఉన్నా షాపింగ్ అంతా బాగుంటుంది కానీ మళ్ళీ ఇక్కడ ఇదొక పెద్ద టాస్క్ అండి బిల్ వేయించుకోవడం. ఇవన్నీ తీసి ఇక్కడ పెట్టి మళ్ళీ బిల్ వేసిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసి ఒక సంచిలో వేసుకుని పట్టుకెళ్ళడం. వేసింది మళ్ళీ తీసి మళ్ళీ చేసిన పని చేయాలంటే నిజంగా చాలా చిరాకైతే వస్తుంది కదండీ. ఈ షాపింగ్ అంతా ఎంత ఇష్టంగా చేస్తామో ఇక్కడ లాస్ట్‌లో మటుకు అంత చిరాకు వచ్చేస్తుందండి నాకైతే. ఇవన్నీ తీసి బిల్ వేయించి మళ్ళీ సర్దుకునేటప్పటికి చిరాకు వస్తుందండి. నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా చిన్న చిన్న గొడవలకి, చిన్న చిన్న మనస్పర్ధలకి ఎవరు కూడా ఎక్కువ దూరం పెంచుకోవద్దు. గొడవ పడండి. ఎవరైనా పడతారు గొడవ అనేది. గొడవ పడండి. అలాగే మళ్ళీ కాసేపటికి ఎవరో ఒకళ్ళైతే కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ కలిసిపోండి. అంతేగాని చిన్న చిన్న గొడవలకే ఎక్కువ దూరాన్ని అయితే పెంచుకోవద్దు. ఎందుకంటే మనం
మన లైఫ్లో మనకంటూ తోడు ఎవరంటే ఒక భర్తకైతే భార్య, ఒక భార్యకైతే భర్త. మన లైఫ్ లాంగ్ కలిసి ఉండేది మటుకి ఓన్లీ భార్యాభర్తల బంధం ఒకటేనండి. పిల్లలైనా తల్లి తండ్రి అయినా సరే వాళ్ళు ఎంతవరకు అంతవరకే ఉంటారు మన లైఫ్లో. కానీ చివరి వరకు ఉండేది మటుకి ఒక భార్య లేదా ఒక భర్త అంతేనండి. నేను చెప్పేదైతే అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయిందండి. షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే పరోటా తినడానికి అయితే వచ్చేసామండి. పరోటా మా ఫేవరెట్ అండి. పరోటా తిన్నాక ఇంకేమైనా తింటావా అని అడిగారండి. నాకైతే ఏమీ వద్దు, ఇదే ఎక్కువ, మీకు ఏమైనా కావాలితే తినండి అంటే ఆయన అయితే ఒక మినపట్టు అయితే తీసుకున్నారండి. నేను కొంచెం టేస్ట్ ఎలా ఉందనేసి నేను కూడా కొంచెం టేస్ట్ చేశానండి. మినపట్టు కూడా చాలా బాగుంది. కానీ నా ఫేవరెట్ అయితే పరోటా. తిన్న తర్వాత ఫైనల్గా ఇక్కడైతే బాదం ఐస్ క్రీమ్ ఉంటుందండి. నా ఫేవరెట్ అండి చెప్పాలంటే. ఈరోజు అయితే అది లేదంటండి, అయిపోయిందంట. బాదం మిక్సరు అయితే ఉన్నాయి అన్నారండి. సరేలే అవన్నీ అయితే వద్దులే, ఐస్ క్రీమ్ లేకపోతే ఇంకేమున్నాయి అంటే ఆరెంజ్ లెమన్ ఉందన్నారండి. సరే అనేసి ఆరెంజ్ అయితే తాగేసామండి. ఆరెంజ్ తాగేసి ఇంకా బయలుదేరామండి. డ్రింక్ అనేది ఎప్పుడు తాగుతాం కదా, ఇలా బయటకు వచ్చినప్పుడు కొంచెం బాదం ఐస్ క్రీమ్ అని అదని ఇదని రోజ్ మిల్క్ అని ఇటువంటివి అయితే తాగుతూ ఉంటానండి. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఎప్పుడు అక్కడే తాగుతాను. అక్కడ బాదం ఐస్ క్రీమ్ లేదన్నారు. ఇంకా ఆరెంజ్ అయితే తాగేసామండి. ఇద్దరము చెరుకు గ్లాసు తాగేసి వచ్చిన దారినే మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా నాకు మళ్ళీ పరోటా తినడం ఇష్టమైతే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చెయ్యండి. నాకు కూడా తెలుస్తుంది కదా ఎంతమందికి నాలా ఇష్టమో ఏంటో అన్నది అర్థమవుతుందని కామెంట్ చేయమంటున్నానండి. ఇంటికి వెళ్తుంటే వాతావరణం అయితే నిజంగా చాలా బాగుందండి. ఇలా ఉంటే నిజంగా ఎంత దూరమైన ప్రయాణం చేయొచ్చు. గుణం వెళ్ళేటప్పుడు ఫుల్గా ఎండ అయితే ఉందండి. ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే వాతావరణం చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చిందండి. ఇక్కడైతే సాంబార్ తీసుకుంటాకైతే ఆగామండి. ఇక్కడ సాంబార్ మట్టుకు సూపర్గా ఉంటుందండి. ఫైనల్గా ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే వస్తూ ఇంటికి వచ్చేటప్పుడు మటుకి గుడి దగ్గర అయితే ఆగుతామండి. ఆగి ఆ తల్లికి దండం పెట్టుకొని బొట్టు తీసుకుని అయితే వెళ్తామండి. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. బాయ్.